అందరికీ వందనాలండి. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మీకు కొన్ని మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉన్నానండి. అవి ఏంటంటే, మరి మన దేవుడు గొప్పవాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు కదా. ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు కదండి కదా. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయనకు మనం ఇష్టమై ఉన్నాం. ఆమె మనలో ఏదో మంచి కనబడ్డది దేవునికి. ఏం కనబడ్డది? మనం అంతవరకు సహిస్తామని ఆయన అనుకున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కోసం భరిస్తామని ఆయన నిర్ణయించుకొని మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందుకనేనండి, ఆయనకు మన మీద ఇంత నమ్మకం ఉన్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మీ విషయం ఎట్లుందో నాకు తెలియదు, కానీ నా విషయం అయితే బహుఘోరంగా ఉందండి. మీకు కనబడటానికి ఇట్లా కనబడుతున్నా కదా? కాదు లేదు. నేను చాలా బాధలు ఉన్నా, చాలా వేదనలో ఉన్నా. చాలా బాధ వేదన చాలా ఉంది నాకు. అవి ఎవరికి చెప్పుకుంటానంటే దేవుడికే చెప్పుకుంటా. ఆయనే అన్నాడు కదండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అన్నాడు. రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అన్నాడు. కాబట్టి నేను ఆయననే నమ్మి ఆయనకే చెప్పుకుంటా. ఆయనకేం చెప్పుకుంటా? నా శ్రమలు చెప్పుకుంటా, నా బాధలు చెప్పుకుంటా, నా కన్నీరు ఆయనే దూడుస్తాడు. కాబట్టి ఆయనకే చెప్పుకుంటా. కానీ మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. మీకు నా బాధలు చెప్పను. నేను వీడియోలో బాధలు చెప్పాను అనుకోండి, ఎవరు నమ్ముతారండి? ప్రభుని నమ్మరు కదా. వీళ్ళకే ఎన్ని బాధలు ఉన్నాయి, ఇంకా మేము నమ్ముకొని మేమే ఆడ బాధపడాలంటారు కదా. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఒకటే నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీ బాధలు, మీ వేదనలు ఏమైనా ఉంటే బయట మనుషులకు పంచుకోకండి, వాళ్ళు హేళన చేస్తారు కదా. కాబట్టి ఎవరికి చెప్పకండి. మన భర్తలైతే భార్యలకు చెప్పొద్దు, భార్యలైతే భర్తకు చెప్పొద్దు, దేవుడికే చెప్పుకోవాలి. మన భర్త అయినా, భార్య అయినా, మన తండ్రి అయినా, మన తల్లి అయినా, మన సమస్తము ఆయన ఒక్కడే, యేసయ్యే. ఆమేన్ కదా. ఎవరున్నా, ఎవరికి ఎంతున్నా వ్యర్థమేనండి. మన ప్రభుకి ఏది ఉన్నా మనకి ఇచ్చింది అది నిజం. ఆమేన్. ఆయన ఇస్తే వాళ్ళు అడగడండి. దేవునికి మహిమ కలుగును గాక. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే అడుగుతారు ఎమ్మటే కదా. ఎంత క్లోజ్గా ఉన్నా. ఇంకో విషయం తెలుసా? మరీ అతిగా క్లోజ్గా ఉండొద్దండోయ్. మనుషులతో అతిగా క్లోజ్గా ఉండొద్దు. బాగా నేర్చుకోండి. నేనైతే ఇప్పటివరకు ఎవరితో అంత క్లోజ్గా లేదులేండి, ఒక యేసయ్య తప్ప. దేవునికి మహిమ కలుగును. ఆ జ్ఞానం ఇచ్చిన యేసయ్యకే వందనాలు చేసుకుంటాం. నేను ఎవరి మీద ఎంత హోపు పెట్టుకోనండి. ఎవరైనా కానీ కోట్లకు ఉండని నాకు అవసరం లేదు. నా యేసు ప్రభుకే నాకు, ఆయనతోనే నాకు ఈ కొద్ది మాట దేవుడు దీవించుగాక. కాబట్టి ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే కేవలం యేసు ప్రభు వల్లనే ఉంటున్నానండి. నేను అన్ని రాలుగా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను కాపాడిన నా సంగతి నాకు ఆయన నమ్ముకున్నాక తెలిసింది. అంతకుముందు తెలియదు. ప్రతి విషయంలో ఆయనే కాపాడినట్టు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రకంగా వీడియో చేసే భాగ్యం నాకు ఇచ్చిండు. మీలాంటోళ్ళతోని, మీతోని నేను మాట్లాడి మీ గురించి నేను ప్రార్థన చేయించుకొని నేను మీకోసం ప్రార్థన చేసే భాగ్యం ఆ దేవాది దేవుడు ఇచ్చినందుకు ఆయనకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేయండి. మొన్నటి దినము 3 రోజుల కింద ఒక తల్లి చెప్పింది, నేను ఇట్లా మొదటి అధ్యాయం నుండి చదువుతున్నానమ్మా అని చెప్తే, అక్క అదే చదువుకుంటా నువ్వు మాటలు కూడా మాట్లాడమని చెప్పింది. నువ్వు వాక్యం చదువుకుంటా వీడియో తీయక మా లాంటి వాళ్ళకు మేము వింటాం, మేము గ్రహించుకుంటామని చెప్పింది. ఒక సలహా దేవుడు ఆమె ద్వారా నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఇలా నిన్నటి దినం నుండి ఆదికాండం 1వ అధ్యాయం నుండి మరి 25 వచ్చిన వరకు చదివిన ఒక వీడియో చేసినండి. మీరందరు చూసిండ్రు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇప్పుడు మాత్రం ఇది అయిపోయినాక ఇంకో వీడియో చేస్తానండి. మరి దేవుడు నరులను ఎట్లా చేశాడో అది ఉంది ఇలా. ఎందుకంటే మీరు తప్పకుండా అందరికి పంపిస్తారని నా ఆశ. షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. తప్పకుండా చేయండి. మరి మనం అందరం కలిసి ఆయన రాజ్యాన్ని కడదాం. పరలోక రాజ్యంలో మన ఈ బిడ్డలందరినీ తీసుకుపోతాం.
నువ్వు నేనే కాదు, ఇప్పుడు ఒక ఫంక్షన్ పెడితే ఎంతమందికి పిలుస్తామండి? అవునా? అందరిని పిలుస్తాం. కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి కార్డు ఇస్తాం కదా. చూడు మన ఫంక్షన్లకు ఎట్లా పిలుస్తాం. మరి ఏసే విందుకు మనం పిలవద్దా? ఆ బాధ్యత నీకు నాకు లేదా? కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఎక్కువ చేద్దామంటే మీరు ఎక్కువ చూడరేమోని కొంచెం చేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఈ వీడియో తీయటం చూపించిన వాసు అనే నా మనవడు ఉన్నాడు. వాసు ఆయన చదువుకుంటున్నాను. నాన్నమ్మ ఇగో ఈ వీడియో చేయమని నేర్పించిన ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బాబుకు ప్రేరేపణ కలుగజేసిన దేవునికే మహిమ కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఉంటానండి. ఇది అయిపోయినాక ఇంకో వీడియో చేసి వాక్యం చెప్తాను. ఆమేన్.